ఛత్తీస్గఢ్ కరెంటుతో 6,000 కోట్ల భారం తెలంగాణ విద్యుత్ సంస్థలపై మోయలేని బరువు పడిందంటున్న ప్రభుత్వ వర్గాలు. గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయడం ద్వారా తెలంగాణ విద్యుత్ సంస్థలపై పెనుభారం పడిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటాయి. ఈ నిర్ణయంతో సుమారు 6,000 కోట్ల మేర ఆర్థిక భారం పడినట్లు అంచనా వేశాయి. ఒప్పందం ప్రకారం యూనిట్ ధర 3.90 మాత్రమే చెబుతున్నప్పటికీ ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ తెలంగాణకు చేరేటప్పటికీ అయిన ఖర్చుతో కలిపి ఆ ధర భారీగా పెరిగిపోయిందని అంటున్నారు. ఆ రాష్ట్రం నుంచి తెలంగాణ ఇప్పటి వరకు 17,996 మిలియన్ యూనిట్ల విద్యుత్ను కొనుగోలు చేసింది. ఇందుకోసం 7,719 కోట్లు చెల్లించింది. అయితే ఇంకా చెల్లించాల్సిన బకాయిలు 1,081 కోట్లు ఉన్నాయి. దీంతో పాటు ట్రాన్స్మిషన్ లైన్ ఛార్జీలు 1,362 కోట్లు అయ్యాయి. ఇలా వీటన్నింటి లెక్కలోకి తీసుకుంటే ఒక్క యూనిట్కు 5.64 వరకు అవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అంటే విద్యుత్ కొనుగోలు చేసిన ధర కంటే ఛార్జీల రూపంలోనే 3,110 కోట్ల అదనపు భారం పడినట్లేదని గుర్తు చేస్తున్నారు. సో ఇలా మొత్తానికైతే కేసీఆర్ తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయమే కావచ్చు. కానీ ఈరోజు భారతదేశంలో విద్యుత్ సంస్కరణలు మొదలైనప్పటి నుంచి తెలంగాణలో కూడా నాణ్యమైనటువంటి విద్యుత్ రావడం జరిగింది. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటి అంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కావచ్చు, లేకపోతే విద్యుత్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటిపైన మోయలేనటువంటి భారం పడుతోంది. అంటే రేపటి రోజున ప్రైవేటీకరణకు ఈ యొక్క అప్పులు కారణమయ్యేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నట్టు మనమైతే చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ పాలకులేమో, ఈ చాతగాని దద్దమ్మ పాలకులేమో అప్పులు చేసి ఈరోజు కరెంటు కానీ అవి కానీ చేస్తారు. రేపటి రోజున వాటిని మెయింటైన్ చేయలేని పరిస్థితిలో వచ్చేటువంటి భవిష్యత్తులో వచ్చేటువంటి ప్రభుత్వాలు వాటిని ప్రైవేటీకరణ చేస్తాయి. ఈరోజు అదొక దాన్ని కూడా ఈరోజు ఆ పార్టీ పైన, ఆ ప్రభుత్వం పైన రుద్దేయడం ప్రయత్నం జరుగుతోంది. కానీ దాని వెనకాల జరుగుతున్నటువంటి కుట్ర ఇగో ఇలా కేసీఆర్ తన స్వార్థం కోసం తనకు మంచి పేరు రావాలనే ఉద్దేశంతో ఈరోజు ఇగో దిక్కుమాలినటువంటి నిర్ణయం తీసుకొని ఈరోజు ఇట్లా 6,000 కోట్ల భారం. అంటే చాలామందికి ఏంటంటే కరెంట్ ఇచ్చిండు కదా అని అనుకుంటా ఉంటారు. కానీ 6,000 కోట్ల భారం పడింది, అది మనదే, మన మీద అప్పేసిండు అనే విషయాన్ని ఎవరు కూడా గుర్తించారనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఇది చాలా వరకు ఎవరికి తెలియదు. చాలామంది కేసీఆర్ 24 గంటల కరెంట్ ఎవరిచ్చిండే. నిజంగా చెప్తా ఉన్నాను, కేసీఆర్ ప్రభుత్వంలో మేము లైవ్లు చేస్తున్నప్పుడు లైవ్లలో గంటలు 2 గంటలు పోయినటువంటి సందర్భాలు మేము చూసినాం. లైవ్లో కరెంటు పోయిన దాఖలాలు ఉన్నాయి. చాలా సందర్భాలు మేము చేసినప్పుడు పోయినాయి. వాటికి సంబంధించిన విజువల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి వాస్తవంగా. సో ఇలా అనేక సందర్భాలు ఈరోజు మేము చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ కేవలం కరెంట్ ఇచ్చింది అనేటువంటి దాంట్లో ఈరోజు కేసీఆర్ చెప్తా ఉన్నాడు, ఈరోజు 6,000 కోట్ల భారం పడింది, అది మనపైనే వేసింది కేసీఆర్. ఆయన తెలివితోటో లేకపోతే ఇంకేదోతోటో మాయ చేసో ఏదో కరెంటు తేలేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని సంస్కరణల వల్ల ఈరోజు కేసీఆర్కు ఆ వెసులుబాటు వచ్చింది. దాంతోపాటు ఈరోజు ప్రజలపైన భారం వేసి తీసుకున్నాడు. ఈ 6,000 కోట్ల భారం ఏదైతుందో ఖచ్చితంగా రేపటి రోజున కేసీఆర్కు ఈరోజు పెద్ద ఎత్తున జైలు పాలయ్యడానికి ఇది ఒక తొలిమెట్టుగా కనబడతా ఉన్నట్టు మనకైతే స్పష్టంగా కనబడతా ఉంది.